చావు పుట్టుకలు అనేటివి సహజం. ఎవరూ వాటి నుంచి తప్పించుకోలేరు. వివేకవంతులు వాటి గురించి ఆలోచించరు. నీడను చూసి భయపడవద్దు. దగ్గరలో వెలుతురుంటేనే నీడ పడుతుంది. తన మీద నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. మధ్యతరగతి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, బాధలు బ్రతకనివ్వవు, బాధ్యతలు చావనివ్వవు. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయడం ముఖ్యం. చిరునవ్వు, మౌనం అనేవి రెండు గొప్ప ఆయుధాలు. చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే, మౌనం ఎన్నో సమస్యల్ని మన దగ్గరికి రాకుండా చేస్తుంది. ఆలస్యం అవుతుందని పనులు ఆపవద్దు. ఎందుకంటే గొప్ప పనులు సమయాన్ని ఆశిస్తాయి. మాటలకి కూడా అర్థాలు వెతికే వాళ్ళు పరాయి వాళ్లే. మౌనాన్ని కూడా చదవగలిగిన వాళ్లే మనవాళ్ళు అవుతారు. ఎండ తగలకుండా పెరిగిన వృక్షమూ లేదు, అలాగే గుండె నలగకుండా ఎదిగిన మనిషి లేడు. నటించే వాళ్లకు, మోసం చేసే వాళ్లకు, స్వార్థపరులకు ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. వాళ్లకు అవసరం ఉంటే వాడుకుంటారు, అవసరం తీరగానే వదిలేస్తారు. భగవద్గీతలో స్పష్టంగా రాయబడింది, నిరాశ చెందవద్దు. బలహీనం నీ పరిస్థితులు మాత్రమే, నువ్వు కాదు. నాయకత్వం అంటే దారి పొడవునా ముందు నడవడం కాదు, కొత్త మార్గం వేసి దారి చూపడం. కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది. హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది. మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది. గతాన్ని మర్చిపోయి ముందుకు సాగిపోవాలి అని అందరూ చెప్తారు. చెప్పినంత తేలిక కాదు మర్చిపోవడం అంటే. గతం అనేది గాయం కాదు, మానడానికి మరపురాని ఓ జ్ఞాపకం. భగవంతుడి ఎదుట తీర్పు చెప్పబడే రోజున నువ్వు ఏం చదివావు అని అడగరు, మంచి పనులు ఏం చేశావని మాత్రం అడుగుతారు. శాశ్వత యవ్వనం ఎప్పటికీ సాధ్యం కాదు, శాశ్వత విద్యాభ్యాసం మాత్రం ఎప్పటికీ సాధ్యమే. నేర్చుకునేందుకు జీవితకాలం సరిపోని ఎన్నో విషయాలున్నాయి. ఏ కారణం లేకుండా ఎవ్వరూ కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు అన్నీ కలిసి మనసును, మనిషిని కఠినంగా మారుస్తాయి. నోరు లేకుండానే పలికిస్తుంది, కళ్ళు లేకుండానే శాసిస్తుంది, చేతులు లేకుండానే ఆడుస్తుంది, కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది. లేని బంధాలను కలిపేస్తుంది, ఉన్న బంధాలను తుడిపేస్తుంది. మనసు లేని మణి, మనిషి చేసిన మణి. ఈ ప్రపంచంలో స్త్రీ చిరునవ్వుకు మించిన అందం, స్త్రీ వినయానికి మించిన ఆభరణం, స్త్రీ ఆత్మవిశ్వాసానికి మించిన వస్త్రాలంకరణ లేదు. ఇవన్నీ కలబోసి స్త్రీ ఉన్న ఇంట మహాలక్ష్మి కొలువై ఉంటుంది. ఎవ్వరు కూడా ఎలాంటి స్వార్థం లేకుండా మరొకరితో జట్టు కట్టరు. ఏ ప్రయోజనం ఆశించకుండా ఉట్టిగా స్నేహం చేస్తున్నారని ఎవరైనా చెబితే దాన్ని నమ్మిన వారే శుద్ధ అప్రయోజకులు. భర్త మనసు అర్థం చేసుకున్న భార్య తనకి దూరంగా ఉండటానికి ఇష్టపడుతుంది. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచిపెట్టి ఉండలేరు. ఏ బంధానికి అయినా ప్రేమ, నమ్మకం ఉంటే జీవితకాలం కలిసి ఉంటారు. నేడు విలువైనవి తేలికగా తీసుకుంటే భవిష్యత్తులో మోయలేనంత బరువు అవుతాయి. కోరికలు మన జేబులోని నాణేల వంటివి. అవి పెరిగిన కొద్దీ భారం అధికమవుతుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన ప్రక్కనే నిలుస్తాడు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. తోటమాలి రోజు చెట్టుకు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది. ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు వాటి ఫలితం కనిపిస్తుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవచ్చు, కానీ ఒకలాగే ఆలోచించలేరు. ఎవరి ఆలోచనలు వారికే పరిమితం, ఎవరి కలలు వారికే సొంతం. కొందరు మూర్ఖులతో కలిసి ఒకే ఒక వివేకవంతుడు ఉన్నప్పుడు అతను మౌనంగా ఉండటం మేలు. ఒకరి జీవితం కోసం పాటుపడకపోయినా పర్లేదు, కానీ
వెన్నుపోటు పొడవకుండా మాట వేటు వేయకుండా ఉంటే చాలు. రాత్రిలో సొగసు ఏమిటో చూపటానికే చుక్కలు, బ్రతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు. శారీరక శక్తినిచ్చే తిండి కల్తీనే, మానసిక ధైర్యాన్నిచ్చే బంధాలు కల్తీనే. మనిషి జీవితమే కల్తీ. విస్తరించడం జీవితం అవుతుంది, ముడుచుకొని పోవడం మరణం అవుతుంది. వెంట వచ్చేది సంసారం కాదు, సంస్కారం. విమర్శలను చూసి భయపడకూడదు. గాలిపటం ఎప్పుడూ ఎదురుగాలిలోనే పైకి లేస్తుంది. విరగడం కంటే వంగడం మంచిది. ప్రాణం లేని రంగు కాగితాల కోసం రోజుకో రంగు మార్చే ప్రాణమున్న ఊసరవెల్లి లాంటి మనుషులతో ఎన్నాళ్ళో ఈ గమ్యం లేని ప్రయాణం. ఎప్పుడైనా ఎక్కడైనా నీ కోసం ఆలోచించేది, నువ్వు బాగుండాలి అనుకునేది నీ భార్య మాత్రమే. నీతో మాట్లాడడం తగ్గిస్తున్నారంటే నిన్ను దూరం పెట్టడానికే చూస్తున్నారని అర్థం. కొన్ని దృశ్యాలు చూడకపోవడం కళ్ళకు మంచిది, కొన్ని విషయాలు వినకపోవడం చెవులకు మంచిది, కొందరి గురించి ఆలోచించకపోవడం మనసుకి మంచిది. తెగిపోయిన బంధాలకు, మనం చేతులారా తెంపుకున్న బంధాలకు చాలా తేడా ఉంది. ఆరిపోయిన దీపానికి, ఆర్పేసిన దీపానికి ఉన్నంత తేడా. ఆడవారికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? లోపల చచ్చిపోయేంత బాధ ఉన్నా పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే. అనంతమైన దుఃఖాన్ని చిన్న నవ్వు చెరిపివేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచివేస్తుంది. వెచ్చదనం మైనాన్ని కరిగించినట్లే సభ్యత, సంస్కారాలు ఎదుటివారి మనసులను కరిగిస్తాయి. నువ్వు చేసిన పని ఎంతమంది చూశారన్నది ముఖ్యం కాదు, ఆ పని వల్ల ఎందరి జీవితాలు బాగుపడ్డాయి అన్నది ముఖ్యం. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యం. నెమ్మదిగానైనా సరే మనం జయించక తప్పదు. మన దగ్గర ఏముంది అనే ఆలోచన కంటే మన కోసం ఎవరున్నారు అనే ఆలోచన నిజంగా కోటి కష్టాలను కూడా మర్చిపోయేలా చేస్తుంది. ఎవరో ఏదో అనుకుంటారు అని ఆలోచిస్తే లైఫ్లో ఎప్పటికీ హ్యాపీగా ఉండలేరు. బీ పాజిటివ్. ఇరుకు ఆవాసాల్లో ఆనందంగా బ్రతికేయచ్చు, కానీ ఇరుకు ఆలోచనల మధ్య అరక్షణమైన బ్రతకలేం. ఎప్పుడూ అబద్ధాలే చెప్పేవాడికి దేవుడు వేసే అతిపెద్ద శిక్ష వాడు నిజం చెప్పినా ఎవరు నమ్మకపోవడం. నమ్మకం అనే ఇంధనం జీవిత రథాన్ని ముందుకు నడుపుతుంది. అందుకే ఎప్పుడూ నమ్మకం కోల్పోకు. స్నేహం అంటే అందంతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాల గురించి ఆలోచించకుండా నిష్కల్మషమైన మనసులతో చేసే బంధమే స్నేహం. ఎవరి విలువ ఏంటో టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. విడగొడితే విడిపోయేవి కాదు ప్రేమానుబంధాలు. ఎన్ని చిక్కులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబెట్టుకునేదే నిజమైన ప్రేమ. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజు వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. స్నేహం అనేది కల కాదు, జ్ఞాపకం కూడా కాదు, మనతో ఎల్లప్పుడూ ఉండే ఇంకొక మనసు. అప్పటి రోజుల్లో డబ్బుకి విలువలేదు, అందుకే ప్రేమకి ఆప్యాయతలకి కొదవలేదు. కానీ ఇప్పటి రోజుల్లో డబ్బుకు మాత్రమే విలువ ఉంది, అందుకే ప్రేమలకి, ఆప్యాయతలకి, బంధాలకి విలువ లేకుండా పోయింది. శక్తివంతమైన మనస్సును ఎవరూ ఓడించలేరు. శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే ఒక్క తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయవచ్చు. ఒక బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం నీతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. కాలం ఎప్పుడూ ఒకే చోట ఆగదు, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. పానకంలో మునిగినా గరిటెకు తీపి తెలియనట్లే జ్ఞానుల మధ్య ఉన్న మూర్ఖుడు ఏమీ నేర్చుకోడు. ఎదుటివారిపై అసూయ పడుతున్నామంటే మన ఆరోగ్యానికి చేటని గ్రహించాలి. అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కానీ ఆధారపడే ఊతకర్రలా ఉండకూడదు. మీరు మీ భవిష్యత్తును మార్చలేరు, కానీ మీ అలవాట్లను మార్చుకోగలరు. కాబట్టి మీ అలవాట్లు మీ భవిష్యత్తును మారుస్తాయి. మనం చేసే ప్రతి పని చూసి నవ్వే లోకం మన గెలుపుకి మాత్రం ఏడుస్తుంది.
చూడగలిగితే జీవితమంతా మధురంగానే ఉంటుంది, చూడలేకుంటే జగమంతా అంధకారంలో ఉంటుంది. ఎప్పుడు మొదలైనా ఎలా మొదలైనా మొదటి పరిచయం మనసుని తాకితే అదే ప్రేమ. మద్యపానం పాపమే, వ్యభిచారము పాపమే. అయినా దేవుడు క్షమించేదానికి అవకాశం ఉంది. కానీ ఇతరుల మనసును మాటలతో పరుష పదజాలంతో బాధించిన వారిని ఎన్నటికీ క్షమించడు. సుఖం దుఃఖం ఇవి రెండూ శాశ్వతాలు కావు. సంతృప్తిలోనే అసలు విజయం ఉంది. ఏది వదిలేయాలో తెలిస్తేనే దేనికోసం అడుగేయాలో అర్థమవుతుంది. పింది చేసి చూపించేవాడే ఆదర్శ గురువు. అది చేతకాని వాడు మానవ సమాజానికే బరువు. మనం ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మన లైఫ్లోకి వస్తే ఆనందం మాటల్లో చెప్పలేనిది. కోల్పోయింది ఎప్పుడూ తిరిగి రాదు. దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా మనిషి అయినా. నీకు మంచి భార్య కావాలంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. లైఫ్ చాలా బాగుంటుంది.